వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి నేతలపై అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోబోమని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు హెచ్చరించారు. సజ్జల వేసిన బాటలో నడిచి ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భార్గవ్ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించి విషప్రచారం చేయించారని మండిపడ్డారు. సజ్జల భార్గవ్కి ఎలాంటి మార్గాన్ని నేర్పావు, ఎలాంటి శిక్షణ ఇచ్చావు? మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్లి సోషల్ మీడియా కన్వీనర్గా పెట్టి ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ప్రజల డబ్బును మొత్తాన్ని కూడా దొబ్బించి ఒక పెద్ద మాఫియాని తయారు చేసి ఆడపిల్లల్ని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ భర్తలకి అనుమానం వచ్చేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ చీరలు ఏ విధంగా మనం చీర కట్టుకున్నటువంటి చీరల మీద ఏ విధంగా కామెంట్స్ చేయాలి, తల్లుల పుట్టుకల గురించి ఏ విధంగా మాట్లాడాలి, దేవుళ్ళని అవమానపరుస్తూ ఏ విధంగా మాట్లాడాలి అని నేర్పినటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు. నీ కొడుకు నువ్వు నేర్పినటువంటి బాటలో ఉండటం వల్ల ఈరోజు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది.